అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము అనేక సార్లు కూడా మనం విని ఉంటాం, అలాగే చక్కగా చదువుకొని కూడా ఉంటాం. అయినా సరే మరొకసారి ఈ రాత్రి మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రభు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన వ్యక్తిగతంగాను అలాగే సంఘాలకు ఆయన ఉత్తరాలు రాస్తూ వచ్చాడు కదండి. మొత్తం మీద మనము మరి ఇబ్రీ పత్రికతో మరి 14 పత్రికలు ఆయన రాశాడని మనము ఇబ్రీ పత్రిక కొంత సందిగ్ధంగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన రాస్తూ వస్తూ వచ్చాడు. కొన్ని ఆయన వ్యక్తిగతంగా రాశాడు. తిమోతి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అలాగే తీతు పత్రిక, ఫిలోమోను పత్రిక కదా. ఇవి వ్యక్తిగతంగా వ్యక్తులకు రాశాడు. కానీ మనము రోమా పత్రికల నుంచి ఎబ్రీ పత్రిక వరకు చూసినట్లయితే ఆయన సంఘాలకు రాస్తూ వచ్చాడు. అంటే ఒక ఉత్తరం రాస్తూ ఉన్నారంటే ఊరికని ఎవరు రాయరు. ఏమంటే అర్థమవుతుందా? ఒక ఉత్తరము ఒక వ్యక్తికి రాస్తూ ఉన్నారు అంటే ఏదో ఒక విషయము ఆయన చెప్పవలసి ఆ ఉత్తరం ద్వారా వారికి తన సందేశాన్ని తెలియచేస్తూ ఉంటాడు. పౌలు గారు ఆయనకున్నటువంటి భారము ఏమిటంటే తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించిన తర్వాత ఆయన దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది అనేటువంటి మాట ద్వారా ఆయన ఈ భూమి మీద ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి పనిని ఆయన ప్రారంభిస్తూ 3.5 సంవత్సరములు ఈ భూమి మీద ఆయన సువార్తను ప్రకటించాడు. తద్వారా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన చాలా సందర్భాల్లో మనం కొరింథీ పత్రికలో చూస్తూ ఉంటాం. 11వ అధ్యాయం అనుకుంటాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి. అదే మాట ఫిలిప్పీ పత్రికలు కూడా అని చెప్తా ఉంటాడు. ఇలా ఎవరైనా పరిశుద్ధ గ్రంథములో చెప్పారా అంటే వాస్తవానికి మనం చూస్తూ ఉంటాం. మోషే గూర్చి కూడా ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకం. ఆ మాట సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో రాయటానికి మోషే కూడా భయపడ్డాడంట. ఒక విషయాన్ని ఆలోచన చేయగలిగినట్లయితే అంటే అంత ప్రాముఖ్యతను మిరియాము అలాగే అహరోను విషయంలో గద్దిస్తూ ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడటానికి మీరెందుకు భయపడలేదు అంటూ మోషే సాత్వికుడును, నా ఇల్లంతటిలో నమ్మకమే. అదే మాటను ఆ సాక్ష్యమును ఎబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు విశ్వాసులు ఆ దినాల్లో చెదిరిపోతూ ఉన్నప్పుడు వారికి ఆ విషయాన్ని గురించి వ్రాస్తూ ఉంటాడు. అంటే ప్రతి ఉత్తరంలో కూడా ఒక సందేశం ఉంటుంది. సరే, దేవుని యొక్క వాక్యంలో
ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ 4 అధ్యాయాలు కూడా ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తా అని చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉన్నాడండి? 4వ వచనములో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీ దాదాపుగా క్రొత్త నిబంధనలో 43వ సంవత్సరంలో ఫిలిప్పీ పత్రిక రాయబడింది. అంటే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో మొట్టమొదటిగా రాయబడిన పుస్తకం. అంటే మీ వాస్తవం మీరు అడగొచ్చు, సువార్తలో అయితే మార్కు సువార్త అని మనం చూస్తూ ఉంటాం, కానీ క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా రాయబడినటువంటి పుస్తకము ఫిలిప్పీ పత్రిక. క్రీస్తు శకము 43వ సంవత్సరంలో రాయబడింది. ఈ ఫిలిప్పీ పట్టణాన్ని గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్ క్రీస్తు పూర్వము 356వ సంవత్సరంలో ఆయన ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకొని తన తండ్రి పేరు ఫిలిప్పీ అనే పేరు ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి పెట్టాడు. కాలము తర్వాత అది రోమియోలు జయించి అది రోమా సామ్రాజ్యంలో అది ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే ఫిలిప్పీ అపోస్తలుడైన పౌలు కాలంలో అది రోమా గవర్నమెంట్ యొక్క ఆధీనంలో కనిపిస్తాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని ఆయన చెప్పడానికి గల ఉద్దేశము, చాలాసార్లు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి విధానాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే భౌతికంగా మనకున్నటువంటి అవసరాలు, మనకున్నటువంటి లోక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద మాత్రమే మనము భక్తి జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాము. కానీ ఆపై అంటే పౌలు గారు ఆయన చెప్పడానికి గల ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఫిలిప్పీలో రోమా సామ్రాజ్యంలో పరిపాలిస్తూ ఉన్నప్పుడు మాసిదోనియా ప్రాంతానికి ఫిలిప్పీ, తెస్సలోనిక చాలా ముఖ్యమైన పట్టణాలు. ఈ ఫిలిప్పీ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం చూసినట్లయితే, ఫిలిప్పీ పట్టణంలో అనేక మంది రోమా ప్రభుత్వ అధికారులు రిటైర్మెంట్ అయ్యి అక్కడ చాలామంది కూడా సెటిల్ అయ్యారు. అంటే చాలామంది కూడా వచ్చి రిటైర్మెంట్ అయ్యి అక్కడే వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నప్పుడు ఆ సమయమున సంఘము స్థాపించబడినట్లుగా చూస్తూ ఉంటాం. ఇది అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఫిలిప్పీ పత్రికలో ఆయన ఈ విషయాన్ని చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యొక్క 2వ రాకడ అనంతరము పరలోక ప్రవేశమును గూర్చినటువంటి ప్రస్తావన చాలామంది మర్చిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్ముకున్నామంటే బలహీనత విషయంలో, ఏదైనా ప్రాపర్టీ విషయంలో, ఏదైనా మన భౌతిక విషయములలో. కానీ యోహాను గారు ఆయన బాప్తిసం ఇస్తూ ఆయన చెప్పిన మాట కూడా అదే కదా. ఆయన కూడా మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది. నేను ఎంతగానో మొన్న చూసిన తర్వాత నేను సంతోషించా. ఈ టీం అందరూ కూడా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. ఫిలిప్పీ ప్రాంతంలో కూడా ఎవరున్నారంటే సంఘములో విచారణకర్తలు ఉన్నారు, బిషప్పులు ఉన్నారు. వారిని పై విచారణకర్తలు అంటారు, అంటే బిషప్. తర్వాత ఇంకెవరున్నారంటే పరిచారకులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, చక్కగా నడిపించారు తమ్ముడు. తర్వాత పరిశుద్ధులు ఉన్నారు. ఈ ముగ్గురిని ఉద్దేశించి నెంబర్ 1 పై విచారణకర్తను ఉద్దేశించి, నెంబర్ 2 ఏం చేయకర్తలు కదా పరిచారకులను ఉద్దేశించి, తర్వాత అక్కడ పరిశుద్ధులుగా జీవించటానికి ఉన్నటువంటి వారికి ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారు ఈ సంగతిని ఆయన రాస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యము విషయములలో మనం చాలా ఎలా ఉండాలంటే జవాబుదారులుగా, మన జీవితంలో మనం ముగించక ముందు ప్రభువుకు మనము జవాబుదారులుగా ఉండాలని ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు. అంటే
ఎందుకు అని మనం గమనించినట్లయితే పరలోక కదా ప్రవేశము చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దాని వెనుక గల రహస్యం ఏంటంటే మనము సేపుకుంటే చాలు, మనకన్నీ బాగుంటే చాలు. కానీ మీరు ఎందుకు సువార్త ప్రకటించరు కదా, ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే భూమి మీద దేవుని యొక్క రాజ్యము ప్రారంభించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నది కూడా అదే కదా, దేవుని రాజ్యము మీ మధ్య. అది ఎలా అవుతుంది? ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు సువార్త ప్రకటించేటువంటి వారుగా, సువార్త కదా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని ద్వారా మాత్రమే దేవుని రాజ్యం ఈ భూమి మీద ప్రారంభించబడుతూ ఉంటుంది. ఆయన రాజ్యం ప్రారంభించబడితే ఆయన రెండవ రాకడకు ఈ భూమి మీదకు రాబోతూ ఉన్నాడు. ఎందుకని మనం చూసినట్లయితే పేతురు 2వ పత్రికలో తేదుకని 3వ అధ్యాయంలో ప్రభు తన యొక్క వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు. పౌలు గారికి తెలుసు ఆయన రెండవసారి ఈ భూమి మీదకు రాబోతూ ఉన్నాడు. కనుక ఏం చేయాలి అంటే ఈ భూమి మీద అందరూ కూడా దేవుని యొక్క సువార్త విషయములలో కదా ఏమి కలిగి ఉండాలంటే ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీ ప్రేమ చదవండి. సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో చాలని. ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన రెండవ రాకడ సిద్ధంగా ఉంది కనుక మనము కూడా పరలోక ప్రవేశము చేరాలి కనుక ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి వారికి పౌలు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి అంటే ఫిలిప్పీ ప్రాంతవాసులు సొదొమ గొమొర్రా పట్టణాలకు చక్కగా పుష్కలంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వారుగా లేరు. దేవుని యొక్క పనిని వారు ఎన్నో కష్టాల్లోనూ ఎన్నో ఇబ్బందుల్లోనూ కదా చాలామందిని కూడా రోమా ప్రభుత్వ అధికారులు జైల్లో పెడతా ఉన్నారు. అయినా సరే పౌలు గారు ఆయన చెరసాల్లో ఉండి ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉండి ఆనందించండి. ప్రతి వారు కూడా ఈ భూమి మీద ఆయన రాకడ ఉన్నది కనుక పరలోక ప్రవేశము మనము చేరాలి కనుక అనేక మందికి కూడా ఏమి కావాలంటే నీతి ఫలములతో కూడినటువంటి పని కలిగి ఈ భూమి మీద మనము ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేనట్లయితే మనము రెండవ రాకడను గుర్చినటువంటి విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. రెండవ రాకడను గుర్చిన విషయాలు క్రొత్త నిబంధనలోనే 300 కంటే ఎక్కువ సార్లు రాయబడింది. అంటే ఎంత ప్రాముఖ్యమండి. అందరు చాలామంది కూడా రెండవ రాకడ అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఆయన మొదటి రాకడను గురించి మనము డిసెంబర్ మాసంలో ఆ మాసం అంతా కూడా ప్రకటిస్తూ ఉంటాం. అయితే రెండవ రాకడ దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది. రెండవ రాకడలో ఇక సమయం అనేటువంటిది ఆయన వస్తే కనుక బైబిల్ చెప్పబడతా ఉంటుంది. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో నిమిషములో రెప్పపాటున ఆయన పరలోకము నుంచి వచ్చేటప్పుడు ఒక బోర శబ్దము. ఈ సన్నివేశాలన్నీ ఒక్కొక్కసారి వింటూ ఉంటే ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. రెండవ రాకడ తర్వాత విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకు రెండో రాకడలో ఆయనను ఎదుర్కోవాలంటే సామాన్యమైన విషయం కాదు. కనుక మనమైతే వాటి విషయంలో సేఫ్ జోన్లో ఉన్నాం. కానీ మన పక్కన ఉన్నటువంటి వారు అనేక మంది కూడా ఇంకా కూడా సువార్తను లేదా క్రీస్తు యేసును అంగీకరించినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి విషయములలో మనము చేయవలసినటువంటిది మనకు ఏ రీతిగా అయితే ప్రభు సహాయం చేశాడో మన సాక్ష్యమును లేదా యేసుక్రీస్తు వారి ఈ లోకమునకు ఎందుకు వచ్చాడో అట్టి సువార్తను ఈ భూమి మీద ఉన్నటువంటి వారు మన తోటి వారికి అందరికీ కూడా చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. అది ప్రేమపూర్వకంగా
పౌలు గారు కూడా ఆయన జైల్లో ఉంటూ కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే సువార్త. అందుగురించినేమో 21వ వచనంలో నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. అదే విషయాన్ని ఫిలిప్పీలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారు చాలా కష్టాలు, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము చాలా హింస పొందుతూ ఉంది. అయినా అని చెప్తా ఉన్నాడు ఆనందించండి. అంటే మీ ప్రతి బాష్ప బిందువు కూడా ఆయన వచ్చిన తర్వాత రెట్టింపు అవుతుంది. ప్రభు కొరకు మీరు ఎంత శ్రమ పడ్డారో, ప్రభువు కొరకు మీరు ఎంతగా మరి ఈ లోకంలో కదా సమయాన్ని కానీ ధనాన్ని కానీ మీకున్న తలాంతిని కానీ ప్రభువు కొరకు ఆయన యొక్క సువార్త కొరకు ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఎంతైతే మీరు ఖర్చు చేశారో ఆయన చెప్తాడు 2వ తెస్సలోనిక పత్రికలో ఆయన మహిమను ఇవ్వటానికి ఆయన వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుగురించే పౌలు గారు జైల్లో ఉండి కూడా కదా ఆనందించండి, మరలా నేను మీతో చెబుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ఈ భూమి మీద పౌలు గారు చెప్పే మాట కూడా మీరు నీతి ఫలములను కలిగి ఉండాలి. ఎందుకు? ఆయన 2వ రాకడ ఈ భూమి మీద ఏదో ఒక సమయమున, అది ఎప్పుడు అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. శిష్యులు అడిగారు, మొత్తానికి అపోస్తలుల కార్యములలో అడిగారు, ప్రభువా నీ రాకడ ఎప్పుడు, దాని గల సూచన మాకు తెలియచేయమని. ఏది? ఆయన ఆరోహణ ఒక ముందు వారు అడిగినటువంటి ప్రశ్న. యేసు ప్రభు ఏం చెప్పారు? ఇలా మౌనంగా ఉండలా, ఏం చెప్పారో చెప్పండి. కాలములో సమయములో తండ్రి స్వాధీనములో నాకు కానీ దూతలు కానీ ఎవరికి తెలియనే. అంటే వచ్చే సమయము ఉంది. ఆయన పుడతాడని 4000 సంవత్సరాల కంటే ముందుగానే ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పబడిన రీతిగా, 17వ వచనం చెప్పబడిన రీతిగా క్రీస్తు పూర్వం 722వ సంవత్సరం 700 ఆ సంవత్సరాల్లో చెప్పబడిన మాట యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో కానీ, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కానీ కదా యేసు ప్రభువు వస్తారని. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీ పత్రిక 4:4లో ఆయన ఈ లోకానికి మలాకి తర్వాత ఆయన వచ్చాడు. అంటే ఆయన చెప్పింది జరుగుతుంది. కనుక సంఘమైనటువంటి నీవు నేను మనమందరం కూడా, పౌలు గారు చాలామంది సంఘములో పరిచారకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు. కానీ వారికి చెప్పే మాట ఏమిటంటే మీరందరూ కూడా ఇలాంటి శ్రమల్లో, ఇలాంటి ఇబ్బందులు, కరువు కానీ, వస్త్రహీనత కానీ, ఖడ్గము కానీ, శ్రమ అయినా కానీ, హింస అయినా కానీ, ఇలాంటివి ఏవి వస్తూ ఆ మాటలన్నీ కూడా రోమాపత్రికలో పౌలు గారు రోమా సంఘానికి ఆయన చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము తినే ఆహారము లాంటిది కాదు, త్రాగే అది పరిశుద్ధ ఆత్మ యొక్క ఆనందమై ఉన్నది. అది ఎప్పుడు కూడా ఉంటుంది. కనుకనే దాని విషయంలో సంఘము ఏమి కలిగి ఉండాలంటే ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఏమండి? నిజంగా అంత్యోకియ సంఘములో ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఏమండి పరిచారకులు ఉన్నారు. కానీ సంఘమంతా కూడా ఉపవాసం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. వారిని ఎక్కడైనా పంపించాలంటే ఉపవాసం ఉండి ఆ 13వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్య విషయాన్ని చెప్తా వచ్చారు. ఉపవాసానికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రభు ఆలకించటానికి మనలను మనము తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకొని అంటే ఆ దినాల్లో ఉపవాసం ఉంటే వారు కదా నేల మీద మోకరించి రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని తలకు బూడిద పూసుకొని, అంటే దేవా నువ్వు సర్వోన్నతుడవు, మేము అల్పులము, కనీసము నీ నామం ఉచ్చరించడానికి కూడా మేము తగిన వారము కాము అయ్యా, నీ చిత్తమైతే ఈ అవసరత ఉన్నది. ఎస్తేరు ఏ రీతిగా అయితే నేను 3 దినములు నేనును నా పనికత్తెలను షోషాను కోటలో కదా యూదుల యొక్క రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తాం, నీవును మిగిలిన వారందరూ కూడా మీ ప్రాంతంలో మీరు కూడా ఉపవాసం ఉండండి అని వారందరూ ఉపవాసాన్ని గురించినటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటి యేసుప్రభు వారు కూడా అన్నారు. దయ్యములు పోవాలి అంటే కనుక ఎలాగుండాలంటే ఉపవాసము చేతనే తప్ప వేరే దాని ద్వారా జరగకపోను. అంటే ఉపవాసము
ప్రతి వారు కూడా వారి జీవితాల్లో చాలా ముఖ్యంగా కదా ఉపవాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా. కనుకనే సంఘములో ప్రతి విషయాన్ని కూడా మనము తేలికగా కాకుండా దాని వెనుకున్నటువంటి రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము కూడా అదే విషయాన్ని చేయగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ భూమి మీద అన్నీ కలిగి ఉండటం కంటే కూడా నీతి ఫలములు కలిగి అనేక మందికి ఆ నీతి ఫలం యొక్క ఉద్దేశాన్ని తెలియపరచాలని అపోస్తలుడైన పౌలు గారు, మీరు ఆనందించండి, నేను మరలా చెప్తాను, ప్రభువునందు మీరు ఆనందించండి. మీ సహనము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కదా. ఎన్నోసార్లు కూడా మనం వేసారిపోతూ ఉంటాం, కానీ ప్రభు ఆయన సహాయము చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా ప్రారంభించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఏమనుకుంటాం, కానీ ప్రభు దానికి గల మార్గము ఆయన సిద్ధపరిచే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈ ఫిలిప్పీ సంఘము చాలా వారి జీవితాల్లో నీతి ఫలములు కదా, ఆ నీతి ఫలములు అనేటువంటి గలతీ పత్రికలు మీరు చూసారు 5వ అధ్యాయంలో కదా 9 ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే అన్నిట్లో కొన్ని ఫలాలు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. ఒక్కొక్కటి వివరించడానికి సమయం సరిపోదు, కానీ ఏదేమైనా సరే దేవుని సన్నిధానంలో ఆయన రెండవ రాకడ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సమయమో కదా, ఏ టైమో ఆయన 4 జాములు చెప్పాడు కదా యేసు ప్రభు వారు ఒక ఉపమానంలో. ఆయన సాయంత్రం వచ్చును, రాత్రి వచ్చును కదా, కోడి కూసేటప్పుడు వచ్చును, తెల్లారుజాములు వచ్చును, తెలియదు. కనుక ఎప్పుడైనా రావచ్చును. ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఎక్కువగా సంఘము ఈ లోక విషయాల్లో నేను ఎక్కువసార్లు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మేము మా కుటుంబం ఎలాగ ఉండాలి, అలాగ ఉండాలి, వీటి మీదే కేంద్రీకృతం. కానీ పౌలు గారి యొక్క ఉద్దేశము అది కాదు. ప్రభు సమకూరుస్తాడు. ఆయన సమకూర్చడానికి ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన కృపకు ఐశ్వర్యవంతుడు. ఆయన తప్ప ఎవరు ఏమీ చేయలేరు. కానీ మనము చేయవలసినటువంటిది భూమి మీద ప్రభు యొక్క సువార్త విషయంలో పరిచారకులు కావచ్చు, నాయకులు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు. ఆయన రాకడకు 12 మందికి ఇచ్చారు, తర్వాత 70 మంది ఇప్పుడు మనకు ఇవ్వబడింది. దానిని మనం మరణించము. చాలామంది తలాంతులు ఉంటాయి, పాడే తలాంతు ఉంటుంది, సాక్ష్యం చెప్పే తలాంతు ఉంటుంది, కానీ చనిపోయేలో పోయి వాడుకోరు, మనతోనే సమాధి చేస్తూ ఉంటారు. అదే పౌలు గారు చెప్తా ఉన్నారు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈ సంఘము కూడా ఇచ్చే విషయంలో చాలా దాతృత్వం, సామాన్యమైనటువంటిది కాదు. పౌలు గారు ఈ వినాశం చెప్పట్లేదు, ఎందుకంటే ఈ ప్రతి విషయం కూడా ఈ 4 అధ్యాయాల్లో ఆయన వారి గురించి మాట్లాడుతూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, వారిని బలపరుస్తూ ఉంటాడు. కనుక ఈ ఫిలిప్పీ సంఘము ద్వారా మన జీవితాల్లో నీతి ఫలము చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకొద్దిగా మనం ముందుకెళ్ళినట్లయితే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట కదా, రెండవ రాకడను గుర్చినటువంటి ఆలోచన కలిగి తర్వాత పరలోక ప్రవేశం మనకు ఉన్నది కనుక ఈ భూమి మీద రక్షణ కలిగి ఉండాలి. రక్షణ అనేటువంటిది అది దేవుని ద్వారా మాత్రమే. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, అది కృపచేతనే తప్ప మన క్రియల వలన కలిగినటువంటిది కాదు. ఆ రక్షణ చాలామంది ఈ రక్షణ మనం భద్రపరచుకోవాలో పోగొట్టుకోవాలో అనేటువంటిది అది మన చేతుల్లోనే ఇవ్వబడతా ఉంటుంది. ఈ రక్షణ విషయంలో కూడా మనం ఏమి కలిగి ఉండాలంటే రక్షణ అనేటువంటి ఒక గొప్ప
కదా, సొత్తును మనము కలిగి ఉండటానికి ప్రయాసపడుతూ ఉండాలి. రక్షణ లేనట్లయితే ఆయన ఇక్కడ చెప్తా అదే వస్తూ ఉన్నాడు కదా, మీరు రక్షణ కలిగి ఉండాలి కదా. రక్షణ లేనట్లయితే నిజంగా చాలా సందర్భాల్లో దియోత్రిపి అనేటువంటి ఆయన మనము యోహాను పత్రికలో చూస్తాం. ఆయన కూడా సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తే, కానీ ఆయనకున్నటువంటి ఒక సంఘ పెద్ద, ఒకవేళ మరి పరిచారకుడు, కానీ అందరి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఆయనకు సంఘంలో ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటి? ఒక మంచి పొజిషను. అంటే ఆయన కలిగిన రక్షణ ద్వారా సంఘములో వారందరూ కూడా ఆయనను పలానా విషయాన్ని కొరకు ఏర్పాటు చేస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయన ఎదురిస్తూ ఉన్నాడు. సంఘము మీద లేకపోతే అనేక విషయాల్లో వారిని ఆటంకపరుస్తూ ఉన్నాడు. అంటే ఆయన రక్షణ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చేతులారా పోగొట్టుకుంటూ. మీకు బాగా అర్థమవటని చెప్తా ఉన్నాను. ఆ దినాల సంఖ్యాకాండంలో మనము ప్రవక్త బిలాము గారు తెలుసు కదండి. ఆయన గురించి యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యోధా కూడా ఆయన గురించి ప్రస్తావిస్తాడు. ఎందుకు ప్రకటన గ్రంథం కంటే ముందు అధ్యాయంలో కూడా ఆయన గురించి చెప్పబడింది అంటే, బిలాము ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ దినాల్లో ఒక ప్రవక్త. ఆ దినాల్లో ఆయన ఏ మాట చెప్తే ఆ మాట నెరవేర్చబడుతూ ఉంటుంది. కనుకనే బేయోరు కుమారుడు బాలాకు ఆయనను కుదుర్చుకున్నాడు, నువ్వు ఇశ్రాయేలును శపించాలని. దేవుడు ఆయనను వాడుకుంటూ ఉన్నాడు ఒక ప్రవక్తగా. పితరుల కాలంలో అంత ఎక్కువగా ఆయన వాడబడుతూ ఉంటే ఆయన తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ స్థానాన్ని ఆయన ఏం చేసుకున్నాడండి? ఏం చేసుకున్నాడు? మొట్టమొదటి రోజు వచ్చేసరికి దేవుడు ఏం చెప్తాడు? రాత్రి ఆగండి అని. రాత్రి ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. నువ్వు బాలాకు వచ్చినటువంటి వారితో నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళు ఆఫర్ ఇచ్చారు కదా, ఎలాగైతే ఇప్పుడు ఆఫర్లు ఉంటాయో ఈ సీజన్లో, వాళ్ళు తర్వాత ఆఫర్ ఇచ్చారు, రాజ్యమును సగమైన ఇస్తాడని రెండోసారి. దాన్ని కొద్దిగా అయితే ఈ రాత్రి ఆగండి, మరలా నెక్స్ట్ నైట్ అడుగుతూ ఉన్నాడు. అయినా ప్రభు వద్దంటా ఉన్నాడు. ప్రభు ఆయనను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము వేరు. అందుకు నేను చెప్తా ఉంటున్నాను, మనకిచ్చినటువంటి తలాంతును మనతోనే సమాధిలోనికి తీసుకువెళ్ళకూడదు. పౌలు గారు అదే చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి కదా. 4వ అధ్యాయం చూసినట్లయితే పౌలు గారు అంటారు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి. పౌలు గారికి ఎవరు చెప్పారండి ఈ మాట? క్లేమెంతు ఇతర సహకారులైన స్త్రీలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, వారు సువార్తలోనూ లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లోనూ, ఎందుకంటే ఇంకొకరికి సహాయం చేసే విషయంలోనూ, లేకపోతే ఎవరి దగ్గరైనా మాట్లాడే విషయంలో, ఉన్నతమైనటువంటి అధికారులు లేక భార్యలు కావచ్చు వారు, కానీ వారుకున్నటువంటి ఆధిక్యతను దేవుని యొక్క సువార్త రాజ్య వ్యాప్తి కొరకు వారు వాడబడుతూ ఉన్నారు, సహకారంగా ఉన్నారు. ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి చాలామందికి వారు సహకారులు ఉన్నారు కనుక ఒకవేళ పరిశుద్ధ ఆత్మదేవుడు పౌలు గారితో చెప్పి ఉండవచ్చు, ఆ పేర్లు జీవ గ్రంథములో రాయబడి. ఎలా చెప్పగలిగాడు? ఆయన పరిశుద్ధాత్మదేవుడు ఆయన నోట నుంచి పలికించి ఉండవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు ఆయన ద్వారా అనేక విశేషమైన కార్యములు జరిగించాడు. లుస్త్రాలు ఇలాగే ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే పుట్టినది మొదలుకొని కదా నడవలేనటువంటి ఒక వ్యక్తి కూర్చొని వింటూ ఉన్నాడు. వింటూ ఉంటే పౌలు గారి ద్వారా ప్రేరేపణ కలిగింది. ఆయన స్వస్థత పొందటానికి అతనితో మాట్లాడన్నాడు. అంతే. ఆయన వాక్యం వింటూ ఉన్నాడు. పౌలు గారు నువ్వు చక్కగా లేచి నడమన్నాడు. వెంటనే ఆయన స్వస్థత పొందాడు. ఇలాగ ఎన్నో విశేషమైనటువంటి అద్భుత కార్యములు పౌలు గారి ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. చూసారా? ఇలాగా ఉన్నటువంటి విషయములు బిలాము కదా మొత్తానికి ఆయన డబల్ ఆఫర్ ఇచ్చాడేమో. మొత్తానికి రాజ్యముల సగం ఇస్తాననేసరికి కదా తన ఉన్నటువంటి స్థానాన్ని పక్కన పెట్టేసి ఇశ్రాయేలీలను, బైబిల్లో మీరు చూడండి, బాహుబలం అనే మాట ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడింది.
బాహుబలం అంటే ఆయన మాత్రమే ప్రతి కార్యము చెయ్యగలడు. దేవుని స్తోత్రం. బాహుబలం అంటే ఆయన ఫరో చేతిలో నుంచి లక్షల మందిని వారి యొక్క సంపాద్యం అంతటినీ కూడా ఏ ఒక్కటి కూడా అక్కడ విడిచిపెట్టలేదండి. వారే ఇచ్చి పంపించారు. తెలుసా, దేవుడు అంటే సామాన్యమైన విషయం. అందుగురించే అనుకుంటాను, ఆయన పని చేయటం మనకెంతో భాగ్యం. అదే ఈరోజు నేను ఉద్దేశం అదే, ఆయన పని కలిగి ఉండటము మన అదృష్టం. అదే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఆయన మీరు నీతి కలిగి అనేక మందికి నీతి ఫలములను గూర్చిన విషయాన్ని ప్రకటించండి. దేవుని యొక్క నీతి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట నా నీతిని రాజ్యమును అప్పుడు అవన్నీ మీకు వెనకొస్తాయి. మనం చాలా దానికి పరిగెడతాం, అందుకు అది దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు దాన్ని విడిచిపెట్టేసి ఎక్కువ దాని మీద మనం మనసు పెడతా ఉంటాం. ఏంటి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు. చాలాసార్లు ప్రభు పని అంటే మనం ఏం చేయాలండి, ఆ పని చేసిన తర్వాత ఈ పని చేయాలని. అవును, అలా చేసేటువంటి వారిగా నేను మిమ్మల్ని చూసాను. నేను వాట్సాప్లో చూశాను మీ ఫొటోస్. సువార్తలో చాలా కష్టపడుతూ ఉన్నారు ఏమండి. బైబిల్లో చక్కని పాట కూడా సమయం కాదు కానీ వారి పాదములు పర్వతములపై సుందరములు. సువార్త ప్రకటన అంటే ఆయన మాట చెప్పటం. అందు గురించే 12 మంది సమస్తాన్ని విడిచి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటకు తనతో కూడా ఉండునట్లుగా తన ఎక్కడికైతే అక్కడికి 3.5 సంవత్సరాలు నెక్స్ట్ ఏమండి. నిజంగా తోమా గారు మన భారతదేశంలో ఆయన దాదాపుగా 20 సంవత్సరములు ఆయన జీవించిన రోజులలో 52లో వచ్చాడు. క్రీస్తు శకము 52లో భారతదేశానికి వచ్చాడు. 62లో కేరళ నుంచి చెన్నైకి వచ్చాడు. 72లో చనిపోయాడు. 20 సంవత్సరాలు భారతదేశంలో యేసు చెప్పిన నీ పాదములు సుందరములు. నేటికి చరిత్ర చెప్తూ ఉంటుంది. వారు ఇంకా బ్రతికే ఉన్నారు మనం చెప్తా ఉంటే. దేవుని స్తోత్రం. అది చాలదండి. సంఘంలో మనం చనిపోయినా మనం చేసినటువంటి పని ఎప్పటికీ కూడా ఎవరి ద్వారా ఒకరి ద్వారా బ్రతికే ఉంటాం. అందుగురించినే మనం ఇప్పుడు కూడా 2వ రాకడ ఉన్నది. దానికి తద్వారా పరలోక ప్రవేశం మనకున్నది కనుక దాని విషయంలో మన యొక్క జవాబుదారీతనం ఎలా ఉంది అదే పౌలు గారు చెప్తా ఉన్నారు. నిజంగా బిలాము వెళ్తా ఉన్నాడు. దారిలో ఏముందండి కదా, దోత కదా, దారిలోనే ఉంది. ఈయన కళ్ళు మూసుకొని అసలు దేవుని చూడవలసిన వ్యక్తి అసలు ఆయనే చూడలేకపోతా ఉన్నాడు. దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన సొంతానికి ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడో, తన సొంతానికి ఆయన కదా ఆయన అనుకుంటా ఉన్నాడు, ఆయనకు దేవుని యొక్క దూత కనపడట్లా. గాడిదకు మాత్రము కనిపించింది. అసలు చూడండి, అందు గురించి గాడిద గొప్ప, బిలాము గొప్ప. ఆ సమయంలో గాడిదే గొప్ప కదా. దేవుని స్తోత్రం. తర్వాత మొత్తానికి పక్కన నుంచి వెళ్ళిపోయింది. 2వసారి కూడా ఎట్టక్కడ గోడకు ఆనించుకొని వెళ్ళిపోయింది. మొత్తం దెబ్బలు కొట్టాడు కానీ ఏదైనా వెళ్ళిపోయింది. 3వసారిక అటు ఇటు ఎటు దారి లేని చోట దూత కత్తి దోయబడి ఉంది. అప్పుడు గాడిదే నా యజమానుడు కదా అని ముందుకు అడుగు ఎట్లా కొడతా ఉన్నాడు. దేవుడు అందు గురించినే కదా, ఈ రాయి ద్వారా కూడా నేను పిల్లలను పుట్టించగలను. ఆయన చేతుల్లో మనము పనివారముగా ఉంటే ఆయన ఏ కుండను దేని కొరకైతే ఉపయోగిస్తాడు ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. మనం ఆయన చేతిలో ఉండాలి. ఆయన చేతిలోనికి వెళ్ళటానికి మనం ఎన్ని శ్రమలైనా కష్టాలైన ఇబ్బందులైనా మనం ఒప్పుకున్నట్లయితే ఆయన చేయగలడు. ఎందుకంటే ఎవరినైనా చేయగలడు. వెంటనే గాడిద అక్కడే పడిపోయింది. అప్పుడు గాడిద స్వరం దేవుడు ఇచ్చాడు, ఎందుకు నువ్వు నన్ను కొడతా, అసలు నాకు కత్తి ఉంటే చంపేసేవాడిని అన్నాడు. వెంటనే మాట్లాడతా కూడా ఇంక తగ్గట్లా, అస్సలే కర్ర ఉంది కానీ కత్తి ఉంటే నరికేసేవాడిని అంటామన్నాడు. ఒకసారి అటు చూడు అన్నాడు. అప్పుడు చూస్తే కత్తి కదా ఎత్తి దోయబడి ఉన్నటువంటి దేవదూతను ఒక దూతను చూశాడు.
చూసారా? తర్వాత బిలాము ఇశ్రాయేలుల చేత మీరు తర్వాత చరిత్రలో చూసినట్లయితే చంపబడ్డాడు. కారణం, ఉన్నటువంటి తలాంతును దేవుడు ఏదైనా ఇస్తే, అది చిన్నదైనా సరే, అది పాట అయినా కావచ్చు, ఒక ప్రార్థన అయినా కావచ్చు, సంఘంలో ఏదైనా ఓడటమైనా కావచ్చు, మందిరం శుభ్రం చేయటం కావచ్చు, ఏదైనా సరే అలా చేసాము కనుకనే ఈరోజు మీ మధ్యలో వాక్యం చెప్తా ఉన్నాం. నల్లకుంటలో దాదాపుగా చాలా సంవత్సరాలుగా సంఘ పెద్దగా ప్రతి విషయంలో చేసాం. ప్రభు చేసినటువంటి వారిని మమ్మల్ని మర్చిపోవాలా. ఎందుకంటే నా జీవితంలో అలాంటి అనుభవాలు గుండా ప్రభు సన్నిధిలో ఏది చేసినా సరే అది ఎప్పటికీ కూడా ఆయన నిన్ను విడవడు, విడిచిపెట్టాడు కూడా. నిజంగా అలాంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని బిలాము కదా, బహుమానము కొరకు రాజు, కానీ ఆయన ఎవరండి? రాజులకే రాజు, ప్రభువులకు ప్రభు. అదే పౌలు గారు చెప్తా ఉన్నారు కదా, మీకు కలిగినటువంటి రక్షణ పోగొట్టుకోవద్దు. చాలా ముఖ్యం. ఆ రక్షణ పోగొట్టుకుంటే కదా, బైబిల్ చెప్తా ఉంటుంది, హెబ్రీ పత్రిక 12వ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం ఎలాగ తప్పించుకుంటా కదా. ప్రభు యేసుక్రీస్తు వారు 12వ అధ్యాయంలో ఆయన కదా ఏం చేశాడండి? ఆయన ఎంతగానో ఆయన తన్ను తానుగా అర్పించుకున్నట్లుగా, బాహాటంగా సిలువను బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, అందు గురించినే ఫిలిప్పీ సంఘానికి 2వ రాకడ ఉన్నది కనుక, మనం పరలోక ప్రవేశము మనకు ఉంది కనుక, ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనేక మందికి, ఈ రక్షణ యొక్క అనుభవాన్ని, ఈ రక్షణ గురించినటువంటి సాక్ష్యమును అనేక మందికి మనం పనిచేస్తూ, మనం వెళ్ళే లోపల కొంతమందినైనా సరే అగ్నిలో నుంచి లాగాల. అదే పౌలు గారి ఉద్దేశం. ఆయన జైల్లో ఉంటూ కదా, జైల్లో ఉంటూ ఆయన 4 పత్రికలు రాశాడు. ఎవరికైనా తెలుసండి? చెప్పండి, ఏదో ఒకటి అయిద్దిలేండి. మరొకలాగా అనుకోవద్దు, కానీ ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం. కానీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి బైబిల్ చదవాలి. లేదంటే పర్సనల్గా అయినా ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని కదా. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 11వ అధ్యాయంలో, నీవును నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి వారు కుమారులకును. అలా చేస్తే ఏం జరుగుతుంది? మీరు కట్టని ఇల్లు, కానా దేశంలో ఏమున్నాయండి? కట్టని ఇల్లు ఉన్నాయి. చూడండి, తర్వాత మీరు చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీరు చదును చేయని పొలాలు ఉన్నాయి, పొలాలు లేబులింగ్ చేయకుండా లేబులింగ్ చేసినవి ఉన్నాయి. తర్వాత మీరు నాటనటువంటి ద్రాక్ష తోటలు, అదే పాలు తేనెలు ప్రవహించుది. అది మీకు అవ్వాలి అంటే మీరేం చేయాలి? మీరును మీ తదనంతరం పిల్లలకు ఉండాలంటే ఇప్పుడే చెప్పాలి. వారి పిల్లలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు మీ నొసటకు చేతికి బాసికము వలె కట్టుకోవాలి. అంటే దాని యొక్క కదా, ఎప్పుడైతే వాక్యము కలిగి ఉంటారో, వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉంటామో, మన వ్యక్తిగత జీవితంలో కూడా రక్షణ అనేటువంటిది, దాని యొక్క విలువ మనకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అదే వాక్యము లేకపోయినట్లయితే, ఒకవేళ వాక్యాన్ని కనుక మనం సరిగా అర్థం చేసుకోలేకపోయినట్లయితే, మనము మనకున్నటువంటి స్థానాన్ని లేదా మనకున్నటువంటి ఆధిక్యతను మనం పోగొట్టుకునేటువంటి వారముగా ఉంటాం. ఒక బంగారం దాని విలువ తెలిస్తేనే కదా మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకునేది. అది తెలియకపోతే దాని గురించినటువంటి కదా ఎలాంటి బాధ్యత మనము కలిగి ఉండం. సరే, ప్రశ్న అదే, జవాబు నాదే. ఆయన దాదాపుగా 3 సార్లు ఆయన చెరసాల్లో ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనం చెప్తూ ఉంటుంది. ఒకటి కైసరేలో, రెండవదిగా రోములో, మరొకటిది గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉండి రాసినటువంటి పత్రికలు, నెంబర్ 1 వచ్చేసినాయి. దేవుని స్తోత్రం. 3 ఇక్కడే ఉన్నాయి. హెబ్రీ పత్రిక అంటే ముందు ఒకటి ఫిలోమోను పత్రిక ఉంది. చాలా మనము, ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినటమే కాదు, విన్నోడు ఎవరు గొప్పోడు కాదండి, వాక్యాన్ని
బైబిల్ చెప్తా ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు దేవారాత్రము ఆనందించు దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే. మీరు ఎంతసేపు అని చెప్పండి, నేను వింటాను. మీరైనా సరే, నేనైతే అట్లా కునుకుపాటు ఏం రాదు. నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు నిద్రపోలా. మీరు 5 గంటలు చెప్పినా వింటా, ఎవరు చెప్పినా వింటా. వాక్యాన్ని ఎప్పుడు నీరు గార్చేటట్లుగా, అది నేను కదండి, రాయలన్నయ్య గారు మాట్లాడిన వాక్యానికి ఉన్న విలువ తగ్గదు. ఎవరు మాట్లాడినా వినే కాడే ఉంది మన కాడ. ఇంకో చోట ఉండండి, నిద్రపోతారా? వెళ్తాను 11 అయినా సరే టీవీలు అట్లే ఉంటాయి చాలామంది. చాలా ఫోన్లు ఎక్కడ మేము వెళ్తా ఉంటే కనిపిస్తూ ఉంటారు చాలామంది కూడా. కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి కదా, దేశాన్ని గెలిచినటువంటి వారు ఎలాగైతే సంతోషం కలిగి ఉంటారో, జయించిన వీరులుగా వాక్యాన్ని వినటానికి అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయానికి ఏమి కావాలో అన్నీ కూడా 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉంటుంది కదా. కలిమియు సంపద వాని ఎంట ఉండును, నన్ను ప్రేమించేవారిని నేను వారి ఆస్తికర్తలుగా. దానిపైన వచనాలు, జ్ఞానము వివేచన ప్రేమించాలి. జ్ఞానము కొరకు మీకున్నదంతా కూడా అమ్మేసి దాన్ని కొనుక్కోండి. ఎందుకంటే జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. జ్ఞానం అంటే దేవుని యందు విచక్షణ జ్ఞానం, నైతికమైనటువంటి విలువ. అదే పౌలు గారు చెప్తా ఉన్నారు, ఫిలిప్పీ సంఘానికి నైతికమైనటువంటి విలువ, నీతి ఫలము కలిగి ఉండాలి. రక్షణకు నీకు దేవుడు ఇచ్చినందుకు ఇక్కడ రక్షణ కలిగి, ఆ రక్షణ యొక్క ప్రాముఖ్యతను యేసు ప్రభువు ఒక ఆయనతో అన్నాడు, నువ్వు ఎక్కడ ఏం చెప్పొద్దు అన్నాడు. ఆయన వెళ్ళండి దెక్కకూలి కదా, ఆ పట్టణం అంతా చెప్పేశాడు అంతే. యేసు ప్రభువు గారు గుడ్డోడితో చెప్పాడు, మన యోహాను సువార్త 9వ అధ్యాయంలో, ఎవరితో ఏం చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు అన్నందుకే అసలు అంటే ఆయన యేసు ప్రభువు వారితో వెళ్ళటానికి పడవెక్కుతా ఉన్నాడు. ఓ బాబాయ్ నువ్వు రావద్దులే కానీ నువ్వు ఈ విషయం ఎవరు చెప్పకుండా చాలు అన్నాడు. ఆయన వెళ్ళి ఆ విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ చెప్పేశాడు. అసలు ఆ ప్రాంతం అంతా కూడా ప్రభువును కూర్చున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం. ఆయనే అంతగా చెప్తే మనకెంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవుని గురించి మనం ఇంకెంత బాగా కలిగి ఉండాలో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రాకడకు మన పోకడకు ఈ మధ్యన ఉండేటువంటి పీరియడ్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన రాకడ మన పోకడ ఏదో ఒక రోజు జరుగుతుంది. ఆయన రావాలా, మనమైనా ముగించాలి కదండి. మొన్న మేము ప్రార్థన అయిన తర్వాత ఒక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఏమో అలాంటిది నాకు రావచ్చేమో. దానికంటే ముందుగా మన ఇల్లు మనము చక్క పెట్టుకొని దేవుడు మనకిచ్చినటువంటి తలాంతు అది ఏదైతే ఉన్నదో దానిని ప్రభువు కొరకు మనము వాడుకున్నట్లయితే, అది ఏదైనా కావచ్చు, అది ఏం ఇస్తుందంటే నీకు నీతి ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. ఏమండి, తర్వాత రక్షణ కదా, అది నీకు ఇప్పుడు కూడా ఉండేటట్లుగా ఉంటుంది. ఆ రక్షణ అనేక మందికి కూడా ఇచ్చేవారుగా నీవు ఉండాలి. అదే ఫిలిప్పీ పత్రికలో అని చెప్తా ఉంటాడు, మీ సహనము సకల జనులకు తెలియబడని. మీ రక్షణ యొక్క కార్యం ఎలా జరిగిందో ఇతరులతో మీరు షేర్ చేసుకోవాలి. అది వారు చూడాలి. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ సంఘ జీవితంలో, మీ ప్రాంత జీవితంలో. చాలామంది పబ్లిక్ ఒక రకంగా ఉంటే పర్సనల్ ఒక రకంగా ఉంటుంది. మన పబ్లిక్ అయినా పర్సనల్ అయినా ఓకే, ఇంట అలాగే ఉండాలా, చర్చిలో అలాగే ఉండాలి, ఒక్కడికున్నా అలాగే ఉండాలి, ఎక్కడికి వెళ్ళి. ఎందుకంటే ఆయన మీతో కూడా ఉన్నాడు. ఇంకెక్కడ వెళ్తామండి మనం? ఆయన లేని చోట అక్కడ ఉంది. ఏమంటే ఆయన 28వ అధ్యాయంలో సదాకాలము నేను మీతో కూడా ఉన్నా, ఆ వాగ్దానం మనకుంది. ఎక్కడ ఆయన లేకుండా ఎక్కడుంది? ఎక్కడ నన్ను గురించి నేను 10 మంది ఉన్న చోట కానీ ఒక్కడున్న చోట ఎక్కువ భయపడతా, ఆయన నాతో ఉన్నాడు. కానీ ఫోన్ ఏం ఆపరేటింగ్ చేస్తా నాకే భయం వస్తుంది. ఒక్కడున్నప్పుడు ఫోన్ ఏం చేస్తా ఉన్నాను, 10 మంది ఉన్నప్పుడు ఫోన్ ఏం చేస్తా ఉన్నాను, లేకపోతే ఒక్కడనే రాత్రి ఉన్నప్పుడు ఫోన్ ఏం ఆపరేట్ చేస్తూ ఉన్నాను. నా కన్ను ఏది చూస్తూ ఉంది? నా కన్ను ఇప్పుడు బైబిల్ చూసింది, అదే కన్ను ఫోన్లో ఏది చూడకూడదో ఏది చూడాలో అది తెలిసి ఉండాలి.
చాలా జాగ్రత్తగా. ఎందుకంటే దేవుడు మనలను తన పని కొరకు వాడబడేటువంటి పాత్రగా, ఒక పనిముట్టుగా, తన ఉపయోగించుకునేటువంటి ఒక ఆయుధంగా ఈ భూమి మీద మనల్ని పిలిచాడు. అది ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు మొట్టమొదటిగా ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్తే ఎవరు కూడా స్వీకరించలేదు. తర్వాతనే ఆయన దశలోనికి వెళ్ళాడు. దశలోనికి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. తర్వాత స్థాపించబడింది సంఘము. ఈ సంఘము అన్ని సంఘాలకు ఒక మోడల్గా ఉంది. సరే, ముందుకు వెళ్దాం, సమయం అయిపోతా ఉంది కనుక. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూసారండి, ఇక్కడ ఉన్నతమైనటువంటి బహుమానము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన బహుమానము అది అయిపోయేది కాదు కదా. కానీ ఇక్కడ ఒక చూడండి, పరిగెత్తే వారందరూ కూడా బహుమానం కలగదు. కానీ మనకైతే అందరికీ ఉందండి. నేను అనుకుంటా ఉన్నాను, ఒక్కడే బహుమానం పొందుకుంటారు. ఎందుకంటే అందరు విన్నర్ అవ్వరు. ఎన్ని టీములు పోటీ చేసినా ఒక టీముకి మాత్రమే కప్పు వస్తుంది, మిగిలిన టీములన్నీ కూడా రాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానము మనకు ఉంది. ఆ బహుమానాన్ని కలిగి ఈ భూమి మీద ఆయన రాజ్యమును గురించి మనం ప్రచురించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి దేవుడు వాగ్దానం చేశాడు, నా కుడి పార్శ్వమున కదా నువ్వు ఆసీనుడవు అనేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి బహుమానము తండ్రి యొద్ద ఆయనకు ఉన్నది కనుక ఆయన 3.5 సంవత్సరములు, చాలామంది అంటారు మరి మిగిలిన 30 సంవత్సరాలు కదా, 30 సంవత్సరములు ఆయన భూమి మీద తన యొక్క బాధ్యతను పెద్ద కుమారునిగా ఆయన ఏమి చేయాలో. అందుగురించి చాలామంది అంటారు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన మనతోటే ఉన్న వ్యక్తి కాదా అని చాలామంది ఆయనని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ 3.5 సంవత్సరములు మాత్రము ఆయన అంటాడు, నా తండ్రి పనిని నేను చేస్తాను. ఎవరు నా యొక్క సహోదరులు, ఎవరు నా యొక్క తల్లి అంటే ఆయన మాట విని ఆ మాట ప్రకారంగా చేసిన వాళ్ళు. ఒక ఆమె కేకేస్తా వస్తా చెప్తా ఉంటుంది, అయ్యా నువ్వు కుడిచిన స్థానంలో ధన్యములన్నా అంటే ఆయన అన్నాడు, అది ధన్యము కాదు, కానీ మీరు పరలోకంలో ప్రవేశించటము దానికంటే ధన్యత అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే మన కొరకు ఆయన బహుమానం, అదే బహుమానం అంటే ఉన్నతమైనటువంటి బహుమానం. మరి ఆయన ఏ బహుమానం ఇస్తాడో మనకు తెలియదు కదా. కానీ ఆ బహుమానం మనం చూస్తూ ఉంటాం. స్తెఫను గారు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఆయన మొదటి హతసాక్షి. ఆయన ఏం చెప్పాడండి? ఆయన ఆది కాండముల విషయాన్ని నుంచి మత్తయి సువార్త విషయం వరకు చెప్పుకొచ్చాడు. ఆయన ధర్మశాస్త్రోపదేశులు కానీ పరిసయ్యులు కానీ ఎవరు కూడా ఆయనతో మాట్లాడలేకపోయారు. ఆయన సంఘ పెద్దలలో 7 సంఘ పెద్దలలో ఒక ఆయన, మనం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో చూస్తాం. ఆయన కదా ఈ స్తెఫను దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సువార్తను, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఏ రక్షణ కార్యం తెలియచేశాడో అదే కార్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనను రాళ్లతో కొడుతూ కానీ ఆకాశం తెరబడటం భూమి మీద ఆయన ఒకటి చూశాడు, యెహెజ్కేలు గారు ఒకరు చూశారు, అలాగే శిష్యుడైనటువంటి యోహాను పరలోకం తెరబడటం చూశారు. మన చూపు ఎంత దూరం ఉంటుందండి? తక్కువ. వీళ్ళు భూమి మీద నుంచి పరలోకం తెరబడటం చూశారు. దేవుని స్తోత్రం. అసలు ఎలా చూడగలరండి? చాలా అసలు అద్భుతమైన విషయం అది. యెహెజ్కేలు గారు కూడా పరలోకం తెరబడటం చూశాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో పరలోకం తెరబడటం అపోస్తులైనటువంటి యోహాను గారు చూశారు. కనుకనే ఆయన పద్మాసు దీపంలో
7 సంఘాలకు ఆయన రాస్తూ వచ్చాడు. ప్రతి సంఘానికి మొదటగా ఆయన హెచ్చరిక కాదు కానీ వారిని అభినందించాడు. అలాగే వారిని కదా ఏం చెప్పాడండి? అభినందించాడు. తర్వాత వారికి ఉన్నటువంటి తప్పు ఏంటో తెలియచేశాడు. తర్వాత మీరు గెలవాలని చెప్పాడు. గెలిచిన వారికి ఏముందండి ఇక్కడ? బహుమానం. దేవుని స్తోత్రం. కనుక ఆ బహుమానంలో ఎఫెసీ సంఘానికి ఇచ్చిన బహుమానము, జయించువాడు నా దేవుని పరదైసిలో జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. దేవుని స్తోత్రం. ఆది కాండము 4వ అధ్యాయంలో ఏ దేవుని ప్రస్తావన స్ట్రక్ అవుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ కలిగిన తర్వాత పరలోకం యొక్క అంటే పరదైసులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములు, ఆ వృక్ష ఫలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కదా. ఆయన అంటాడు 6వ అధ్యాయం యోహాను సువార్తలో, నేనే కదా జీవము జలము, అంటే నేనిచ్చే ఆహారం. ఈ ఆహారం తిన్నవాడు లేకపోతే ఈ నీరు తాగినవాడు ఎన్నటికి కూడా, అదే మాట సమరయ స్త్రీతో 4వ అధ్యాయం కూడా మాట్లాడుతా 6వ అధ్యాయంలో అని చెప్తా వస్తూ ఉంటాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే జయించే వారికి బహుమానం. ఒక్కొక్క సంఘానికి, ప్రతి సంఘానికి కూడా 2వ సంఘము స్మరణ సంఘాన్ని చెప్పాడు. 2వ మరణములో ఏ హాని కలగదు. ఇంకో సంఘాన్ని చెప్పాడు, జయించువానికి కదా తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాయికి ఉన్నటువంటి ప్రత్యేకత మనకు తెలియదు, కానీ చరిత్రలో చూసినట్లయితే ఆ రాయి ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైనా మేబీ శిక్ష ఏదైనా ఆయన జైలు అనుభవించాడు అనుకోండి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఆ పని చేయలేదని ఆయన మీద కనుక రుజువైందనుకోండి, ఆయన విడుదల చేసి ఆయనకు ఒక రాయి ఇచ్చేవారు. ఏంటి ఆ రాయి అంటే, నీవు ఆ పొరపాటు చేయలేదు, దానికి నీవు బాధ్యుడవు కాదు, ఆ రాయి చూపిస్తే చాలు ఆయన నిర్దోషి అని. దేవుని స్తోత్రం. అంటే ఒక బహుమానం. ఇంకా ఆయన అంటాడు కదా, ఆ గ్రంథములో రాయబడినటువంటి పేరు ఉంటుంది. ఎవరి పేరు ఉంటుందండి? గెలిచినటువంటి వారికి. అదే నేను చెప్తా ఉన్నా. ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు గారు అంటారు, దేవుని ఉన్నతమైనటువంటి బహుమానము కొరకు నేను గురి యొద్దకి అది పొందుకోవాలని. ఎలా పొందుకోవాలి? తిమోతికి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి వచనాలు చదవండి. మంచి పోరాటము పోరాడితిని. దాని 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. 6వ వచనం నుంచి, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ. చాలండి, ఇక్కడ ఒక బహుమానం. ఏ బహుమానము? నీతి కిరీటం. నేను వెడలిపోవు కాలము సమీపమై, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతూ ఉంటున్నాను. పౌలు గారి యొక్క వ్యక్తిగత సాక్ష్యం ఎంత మాట్లాడుతున్నాడు, ఆయనకేం సాక్ష్యం ఉందని మనం ఒకసారి మాట్లాడినట్లయితే, కొరింథీ 2వ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నాకు ఇంకా అనేక శ్రమలు, 1 2 యేసు ప్రభు వారు 1 తక్కువ 40 దెబ్బలు ఒకసారి తింటే ఆయన 3 సార్లు తిన్నాడు. రాళ్లతో ఆయన కూడా కుట్టించబడ్డాడు. పలుమార్లు ఆయన హింస పొందాడు బెత్తాలతో. మీరు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పై వస్త్రము తీసి సువార్త ప్రకటించినందుకు, పుతోను దెయ్యాన్ని వెలగొట్టినందుకు పై వస్త్రం తీసి బెత్తలతో బాగా పౌలు శీలను కొట్టారు.
మనమైతే ఆ జైల్లో పెట్టిన తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడతారు. మనకి ఇట్లా జరిగిన కాలం ఇక మనం ఏం మాట్లాడకూడదని. కానీ మధ్యరాత్రి వేళ పౌలు శీల పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ, ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎబ్రీ పత్రిక 6వ వచనం, నా నామమున చేసిన పరిచర్యను బట్టి ఇంకనూ మీరు చేయుచున్న పరిచర్యను బట్టి మీరు చూపుచున్న ప్రేమను బట్టి మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనమైనా ఒక సరిగా ఉంటుందేమో, కానీ దేవుని విషయంలో అలాగ చాలాసార్లు చెప్తాను. పాస్టర్ గారు ఇంకేముంది, ఇది చేద్దాం అది చేద్దాం అంటారు. ఒక ఆదివారం అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆదివారానికి ఆ మాట ఉండదు. మాట అదని చెప్పామంటే తలకాయ తీసినట్టే ఉండాలి. మనం దేవుని కాడ మనం ఏదైనా చెప్పాము అంటే కనుక ఆ మాటకి ప్రాణం పోయిన ఆ మాట మనము తప్పకూడదు. కానీ పౌలు గారు తన యొక్క జీవితంలో అంటున్నాడు 7వ వచనం, మంచి పోరాటము పోరాడి. ఎందుకు? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానం ఆయనకు తెలుసు, మనకు కూడా తెలిసి ఉండాలి. 2వ రాకడ వస్తూ ఉంది కనుక మనము పరలోక ప్రవేశం చేరాలి కనుక ఖచ్చితంగా మనము ఈ భూమి మీద కలిగి ఉండాలి. ఏంటంటే నీతి ఫలము కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి, ఉన్నతమైన బహుమానము కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను, తెస్సలోనిక 2వ పత్రికలో ఉంటుంది, శుభఘడి అని చెప్పబడింది. ఆయన రావటం ఏంటంటే శుభఘడి. కానీ మిగిలిన వారికి తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ చెట్టుకొకరు పుట్టకొకరై అనాథులై. అది చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 5 నెలలు ఉంటుందండి. ఆ మిడత రూపం సరే గీస్తే కనుక తోక ఒక రకంగా ఉంటుంది, ఆ గుర్రం కదా దాని యొక్క తల ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ చూస్తే 150 రోజులు కటిక చీకట్లు కుట్టిని కుడితేనే ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోదామని రాయి నా మీద పడంటే ఆ రాయి కూడా పడదు. బావిలో దూకుతామని బావిలో దూకుతానికి వెళ్తే ఆ బావిలో నీళ్ళు ఉండదు, బావి ఉండదు. పుడదామనుకుని కత్తి తీసుకుని చావనే ఆ రోజు ఎవరు తట్టుకోగలరు? ఎవరు తట్టుకోలేరు. అదే మనం 17వ వచనం, ఉగ్రత పాత్ర త్రాగిస్తానని. కనుకనే పౌలు గారు నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము. మేబీ ఆయన తెలిసిపోయి ఉంటుంది, చెరసాల్లో పెట్టారు, ఆయన తెలిసిపోయి ఉంటుంది ఇక నాకు టైం అయిపోయింది, ఇక నన్ను బతికించరు, చంపేస్తారని ఆయన చెప్తా తిమోతికి. ఎందుకంటే తిమోతి గారు ఎఫెసులో పరిచర్య చేసిన చిన్న పరిచారకులు అన్నాను కదా. ఎఫెసులో పరిచర్య చేయటం అంటే మామూలు విషయం కాదు. కానీ ప్రభువు కొరకు మనము కలిగి ఉంటే కనుక దేవుడు వాడుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసు ఎందుకు అంత డిఫికల్ట్ అంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎవరున్నారు అక్కడ? అర్తెమీ దేవి విగ్రహము దాదాపుగా 120 అడుగుల కంటే ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు విగ్రహాన్ని ప్రపంచంలో 7 వింతల్లో ఆ దినాల్లో అదొక వింత. చాలా చరిత్ర కలిగినటువంటి ఊరు ఎఫెసు. అలాంటి ఊర్లో 50,000 మాంత్రిక పుస్తకాలు పౌలు వాక్యాన్ని బోధిస్తే అందరూ కూడా కాల్చేసి రక్షణలోనికి వచ్చారు. అలాంటి ప్రాంతంలో పౌలు తర్వాత పరిచర్య చేయడానికి ఎఫెసు సంఘంలో, అదే ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో ఎంత గొప్ప మాట ఉంటుందంటే మనం పోరాడునది 6వ అధ్యాయంలో. తీయద్దు, ముగిస్తా ఉన్నాను. ఎందుకు మీకు కొద్దిగా ఐడియా రావడానికి చెప్తాను తప్ప మళ్ళీ తీయడానికి ఆ సమయం అయిపోయింది, నాకు సమయం ఇచ్చింది కనుక ఆ ప్రభు సన్నిధిలో నేను చెప్తా ఉంటున్నాను, నేను ఇప్పుడే వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. ఒక చరిత్రకారుడు రాస్తాడండి. ఎందుకు చెప్తున్నానంటే పౌలు గారిని చంపటానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ చంపడానికి వెళ్ళినటువంటి ఒక కత్తి పట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన చరిత్రలో ఒక మాట రాశారు. ఏంటంటే పౌలు గారిని చిరఛేదనం తీసుకెళ్ళటానికి వెళ్తూ ఉన్నప్పుడు పౌలు గారు అంటే యుద్ధములో గెలిచిన వ్యక్తి. యోప్తా ఎలాగైతే అమాలేకులతో యుద్ధాన్ని గెలిచి ఇంటికాడికి ఎంత సంతోషంగా వస్తూ ఉన్నాడు, తన కుమార్తె ఎలా తంబూర చేత పట్టుకుని ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాం. ఈ సన్నివేశాలు చూడండి. అలాగా చంపటానికి తీసుకెళ్తా ఉంటే పౌలు గారు అంతగా అసలు ఆ కత్తి యొక్క బ్రైట్నెస్, ఆ వెలుతురు కనుక తగిలితే చాలామందికి దిమ్మ తిరిగిపోతారంట. అలాంటి పోక్సింగ్ కలిగేటువంటి కత్తి అలా ఆయన కంటికి తగులుతూ ఉన్నా సరే యుద్ధములో గెలిచినటువంటి వ్యక్తి ఎలా సంతోషంగా వెళ్తాడో ఆయన చంపటానికి తీసుకెళ్తా ఉంటే అందు గురించి ఆయన అంటూ ఉంటాడు.
నేను ఇది వరకే గెలిచినని అనుకోని, కానీ చివరి వరకు కూడా అక్కడ వరకు నా పోరాటము ఆగదు. అదే విషయాన్ని, అదే యొక్క జీన్స్ మనకిచ్చాడు, అదే యొక్క మూలాలు మనము తీసుకుంటూ ఉన్నాం వాక్యం ద్వారా. అలా తీసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు కొరకు మనము కదా నీతి ఫలము కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి. బహుమానము పోగొట్టుకునకుండా బిలాము పోగొట్టుకున్నాడు. ఆయన మాత్రమే కాకుండా మీరు చూడండి, తిమోతి పత్రికలు, అలెగ్జాంద్ర కంచెర ఆయన కూడా పోగొట్టుకుంటా ఉన్నాడు. చాలామంది కూడా ఒకవేళ అలా ఉండకుండా ఉండాలి అంటే కనుక రెండవ రాకడిని గురించిన విషయము మనకు తెలిసి ఉండాలి. ఆయన అంటున్నాడు, ఆఖరిగా నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ కూడా నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అట్టి కిరీటము నీవు నేను మనమందరం కూడా ఆయన రాజ్యములో ప్రయాసపడుతూ పొందుదుముగాక. ప్రభు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. సరే, మంచిది. మరి అదేవిధంగా దేవుని యొక్క గొప్ప మాటలు, బలమైనటువంటి మాటలు, అదేవిధంగా బలపరిచేటటువంటి మాటలు, మనల్ని మరి దేవుల్లో స్థిరపరిచేటటువంటి మాటలు, మరి చక్కని మాటలు మరి చెప్పినటువంటి దైవజనులకు మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి నిజంగా మరి ఒక మరి అంశంలో మరి అనేకమైనటువంటి మాటలు కదండి, ఒకసారి మనల్ని చుట్టూరు తిప్పుకొచ్చారు కదండి. మరి ఎలా మనము దేవుళ్ళు ఉండాలంట? ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషముగా ఆనందంగా మనం ఉండాలి. మరలా దేవుడు చెప్తున్నాడు, మరి సంతోషంతోనూ ఆనందంతో ఉండాలి. అదేవిధంగా మరి కింద మనం చూసినప్పుడు మరి ప్రభు సమయము మరి ఆసన్నమైంది. మరి నిజంగా మనం చూసినట్లయితే ఇలా మరి అనేకమైనటువంటి మాటలు, మరి ఉపవాసం గురించి, మరి అదేవిధంగా విశ్వాసం గురించి, రక్షణ గురించి మరి కొన్ని చరిత్రలు కూడా మరి వారు మనకు చక్కగా మరి మనకు తెలియపరిచారు. మరి దాన్ని బట్టి వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా మరి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మన మధ్య ఉన్నటువంటి సహోదరులు, మరి దైవజనులు, మరి ఐజాక్ గారు వచ్చేసి మనల్ని ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. సమయాన్ని వారికి ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వరకు కూడా దేవాది దేవుడు నాతో మనతో మాట్లాడినటువంటి ఆ 3 మాటలను కూడా ప్రతి ఒక్కరు కూడా మన హృదయంలో వాటిని జాగ్రత్తగా మనం భద్రపరిచినట్లయితే, మొట్టమొదటిగా చెప్పబడినటువంటి మాట, ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా మనము ఆనందించేటటువంటి వారిగా ఉంటామని చెప్పేసి విన్న మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు, మహాపరిశుద్ధుడు, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ రాత్రికాల సమయంలో రెండవ రాకడ విషయమై మీ యొక్క మహిమను మాకు కనపరచుట కొరకై అయ్యా, మీరు సంఘాలతోనూ వ్యక్తిగతంగా మాతోనూ మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడు అంటే అంటున్నారు. ఎందుకంటే ప్రభా, మేము ఎందుకు ఆనందించాలంటే నీతి ఫలములు మేము కలిగి ఉన్నాము కాబట్టి మేము ఆనందించాలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటున్నారు. రక్షణ అనుభూతిని కలిగి ఉన్నాము కాబట్టి ఆనందించమని చెప్పేసి మీరు అంటూ ఉంటున్నారు. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపులకు కలుగు బహుమానం పొంది ఉన్నారని చెప్పేసి మీరు ఆనందించి ఉన్నారన్నారు. ఎవరైతే ఈ 3 గుణ లక్షణాలు కలిగి ఉంటారో అలాంటి వారికి నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పేసి మీరు కంక్లూడింగ్ చేసి ఉన్నారు. దేవ, విన్న ప్రతి మాటను కూడా మా అందరి యొక్క హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపచి మీరు ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొని ఇంకా ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతా కూడా మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తూ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ప్రార్థనలు నడిపించినటువంటి మరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. మరి అదేవిధంగా మరి దేవుడు మరి ఈ గడిచినటువంటి సమయంలో మరి మన పట్ల, మన యొక్క కుటుంబం పట్ల మరి ఆయన మనకి ఆయన యొక్క కృపలో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా మరి
ప్రతి నెల మనము చేసేటటువంటి మరి కార్యం ఏంటంటే, దేవుడు మరి మన యొక్క అవసరతలు ఆయన ఎరిగినవాడు కనుక మన యొక్క అవసరతలు మనం రాసుకొని మరి ఆ అవసరతల నిమిత్తము మన యొక్క కుటుంబంలో మరి ప్రార్థన అవసరతలు, మరి అనారోగ్య అవసరతలు, మరి ప్రార్థన విన్నపాలను బట్టి మనము మరి ఇలా అవసరాలను బట్టి అంటే ప్రార్థన విన్నపాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. మరి అటు రీతిగా మరి మన మధ్య ఉన్నటువంటి సహోదరి వచ్చి మరి వాటిని తెలియపరుస్తూ మనల్ని ప్రార్థనలో ముందుకు నడిపిస్తుంది కనుక సమయాన్ని వారికి ఇస్తున్నాను. వారు మనల్ని యొక్క సమయంలో ముందుకు నడిపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరము ప్రార్థనలో ఉందాం. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు, కూడి వచ్చిన సేవలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మహారాజా, పరిశుద్ధుడా అనే శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, నిజంగా మరి నీ లేఖన భాగం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. నిజంగా ఫిలిప్పీ సంఘంలో మేము ఏం నేర్చుకోవాలో ప్రభా మాకెంతగానో నేర్పించారు. నిజంగా ప్రభా నీతి ఫలములు మరి పొందుకొని ప్రభా వాటిని మేమే పొందుకోకుండా మరి ఇతరులకు తెలియచేయలాగున, అదే రీతిగా ప్రభా మరి సొంత రక్షణను గురించి కూడా మరి మేము కొనసాగిస్తూ ఇతరులకు తెలియచేయలాగున, మరి ఈ రెండు విషయాలే కాకుండా ఉన్నతమైన బహుమానం కూడా మరి మాకు దొరుకుతుందని మరి తెలియచేస్తూ చివరిగా నీతి కిరీటం ద్వారా మరి ఏం చేశారు. నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప ఉన్నతమైన మాటలు మాకు మరి బోధించి ప్రభువా మమ్మల్ని బలపరిచిన విధానానికి వందనాలు. నిజంగా మీకు ఎంత చేసినా ఏమి చేసినా తక్కువే, కానీ మరొకసారి మా అవసరతల నిమిత్తం మీకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభువా మా ప్రార్థనలు ఆలకించండి. ప్రభువా మరి ప్రమిళక్క గారు మరి ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. ప్రభువా వారి కుటుంబం అంతా మరి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థనలో ఎదుగులాగున, మందిరానికి అందరూ వచ్చులాగున కూడా ప్రార్థించమని కోరి ఉన్నారు. మరి వారి గృహాన్ని మరి వారి గృహంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అవసరతలక్కర్లను జ్ఞాపకం చేసుకోండి. మరి నిజంగా మరి దేవా మరి ప్రమిళక్క వారికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి వందనాలు. మరి వారు చేయి పనులలో వారికి మంచి సహాయాన్ని దయచేయండి. వారు చేయి వ్యవసాయంలో కూడా మరి వారి మామగారైన చుక్కయ్య గారికి సంపూర్ణ ఆరోగ్యం మరి దయచేయలాగున ప్రార్థించమన్నారు. మరి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అదే రీతిగా మరి దేవా అందరూ కూడా మందిరానికి వచ్చేలాగున మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి నిజంగా మా సొంత పనుల నిమిత్తం మరి మీ కార్యాలను మరి దేవా వెనక పెట్టకుండా మీకు విధేయులై బ్రతకడానికి కృప చూపించండి ప్రభువా. వారిని వారి కుటుంబాన్ని మీరే దీవించి బలపరిచి మయం పొందమని అడుగుతున్నాం. అదే రీతిగా మరి కురసం డేవిడ్ రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి వారి కుటుంబం అంతా కూడా మరి మీ సన్నిధానంలో ఎదుగులాగున మరి ప్రార్థించమన్నారు. అవును, కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారు. నీ చిత్తమైతే వాటిని సరి చేసుకొని నీ మందిరానికి రావడానికి కృప చూపించండి. మరి నిజంగా వారికి ఈ సంవత్సరం మరి దేవా మరి కొత్త ఇండ్లు ఇచ్చిన్నారు. నీ చిత్తమైతే ఆ నిర్మాణం కూడా త్వరగా అవులాగున, మరి ఆ బిల్లు కూడా కొంచెం పెండింగ్లో ఉంది, మరి అది కూడా త్వరగా అవులాగున ప్రార్థించమన్నారు ప్రభువా. మరి మీ చిత్తాన్ని మీ కృపను మరి ఆ గృహం పట్ల ఉంచమని అడుగుతున్నాం. మరి దేవా బిల్లులు కూడా త్వరగా అయ్యి ఆ నిర్మాణం పూర్తవులాగున కృప చూపించండి. వారికి ఇచ్చిన 2 బిడ్డలు నిత్య నిశాంతుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి నీ సన్నిధానంలో ఎదగడానికి కృప చూపించండి ప్రభువా. మరి నీ బిడ్డలు మరి నీ సన్నిధానానికి రావడానికి కృప చూపించండి. వారి చదువులు ఎందుకు కూడా మంచి జ్ఞానం దయచేయండి దేవా. మీరే మీ కృపనిచ్చి బలపరచండి. చేస్తున్న వ్యవసాయాన్ని కూడా మీరే దీవించి బలపరిచి మయం పొందండి. మరి అదే రీతిగా మరి కొరస బ్యూలా గారు మరి ఎలీషా గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిరువురు కూడా మీ సన్నిధానంలో ఎదగాలని ఆశపడుతున్నారు. వారి ఆశను నెరవేర్చమని అడుగుతున్నాను. మరి అదే రీతిగా మరి పిల్లలు కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభువా. వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి.
మరి వారు చేస్తున్న వ్యవసాయం విషయంలో కూడా మీ కృపను ఉంచండి. మరి దేవునిలో ఇంకా వారు బలపడాలని, ప్రార్థనలో ఎదగాలనేసి మరి కోరుకుంటున్నారు. నీ చిత్తమైతే వారిని కూడా మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి. మరి అదే రీతిగా మరి తాటి దెబోరా బెంజమిన్లను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బెంజమిన్ మరి దేవా మరి బొత్తిగా మరి దారి తొలగి మారు మనసు పొంది ఉన్నప్పటికీ కూడా ప్రభువా మరి మందిరానికి రానటువంటి పరిస్థితులు, మరి నీ కుమారుని మీరే జ్ఞాపకం చేసుకోండి. త్వరగా నీ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా నీకు విధేయుడవడానికి కృప చూపించండి. వారిరువురు కూడా మీ సన్నిధానంలో ఎదగాలని మరి వారు గర్భఫలం కోరి ఉన్నారు ప్రభువా. వారికి అది కొరతగా ఉంది. నీ చిత్తమైతే వారిరువురు కలిసి మరి ఆ గర్భఫలం కొరకు మరి ప్రార్థించడానికి కృప చూపించండి దేవా. ఆ కొరత ఏదైతే ఉందో మరి దాన్ని మీరే మరి సఫలం చేయండి. మరి దేవా నిజంగా వారి కుటుంబం అంతా ప్రార్థనలో ఎదుగులాగున, దేవుని పనిలో ఎదుగులాగున మీరే బలపరిచి మయం పొందమని అడుగుతున్నాం. అదే రీతిగా మరి కురసం కనకరాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబం అంతా నీ సన్నిధానంలో ఎదగాలని ఆశపడుతున్నారు ప్రభువా. వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఉన్న సమస్తమును జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా చిన్న కుమారుడు మారు మనసు కొరకు ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభువా. మేషక్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ కుమారుడు నీ సన్నిధానానికి రావడానికి కృప చూపించండి. త్వరగా నీ రక్షణను రుచి చూడడానికి మరి నీ కుమారుడికి తగిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం. మరి వారు కూడా వివాహమై ఉంది కానీ గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్నారు. మరి దేవా నీ కుమార్తె మరి రాణిని మరి మేషక్ని జ్ఞాపకం చేసుకోండి. ఇరువురు కూడా ప్రభువా నీ యందు ఎదుగుతూ ప్రభువా వారికి ఏ లోటైతే ఉందో దాన్ని పొందుకోవడానికి కృప చూపించండి. మరి అదే రీతిగా ప్రభువా వారు చేస్తున్న వ్యవసాయం విషయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న మరి ట్రాక్టర్ మరి ఆటో విషయంలో జ్ఞాపకం చేసుకోండి. మరి వాటికి ఉన్న కిస్తుల్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. మరి ఏదేమైనప్పటికీ మీ యందు బలంగా ఎదగాలని మరి మీ సన్నిధానంలో ఆనందపడాలని ఆశపడుతున్నారు కాబట్టి వారి కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఆ కొరతను కూడా మీరే ఇచ్చి మేము పొందమని అడుగుతున్నాం. మరి అదే రీతిగా కురసం కమలక్క గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఈ మధ్య అక్కగారు చాలా బలహీనమై ఉన్నారు ప్రభువా. మీరే ఆ బలహీనతను గుర్తెరిగిన గొప్ప దేవుడవు. మరి అదే రీతిగా మరి వారి భర్త గారైన పోతురాజు గారు కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు తండ్రి. మరి నీ కుమారుడు కూడా మారు మనసు పొందడానికి కృప చూపించండి. మరి వారి గృహంలో మరి 7 వారాల ఉపవాస కూడిక కలిగి ఉన్నారు. మరి ఆ కూడికలో వారు ఒక అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నారు. నీ చిత్తమైతే ఆ ఉపవాస కూడికలో వారు మరి ఆ అద్భుతాన్ని చూడడానికి కృప చూపించండి. సలోమమ్మ గారు కూడా కొంత బలహీనమై ఉన్నారు. నీ కుమార్తెను మీరే స్వస్థపరచండి ప్రభువా. నీ కుమార్తెకు మంచి బలమునిచ్చి నీ నరాలను మూలుగులను కూడా ముట్టి స్వస్థపరచండి. నీ కుమార్తెకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మరి ఆ కుటుంబం అంతా ప్రార్థనలోను సహవాసంలోనూ బలంగా ఎదగాలని ప్రార్థిస్తున్నారు ప్రభువా. మరి మీ ఆ కుటుంబాన్నంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలోను సంఘ సహవాసంలోను ఇంకా బలంగా ఎదగడానికి కృప చూపించండి. మరి వారికి చిన్న కుమార్తె అయిన దీవెన సారంగపాణిలను జ్ఞాపకం చేసుకోండి. వారికి గర్భఫలాన్ని కూడా దయచేయమని అడుగుతున్నాం. మరి అదే రీతిగా మరి అన్నయ్య గారైన రాయన్న గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా అగ్నేశమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థించమన్నారు ప్రభువా. మరి వారికి ఏదైతే అనారోగ్యంగా ఉందో వారి అనారోగ్యాన్ని మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. వారి అల్లుడైన శేఖర్ గారు మారు మనసు కొరకు ప్రార్థించమని అడిగారు ప్రభువా. మరి నీ కుమారుణ్ణి త్వరగా మారు మనసును దయచేయండి. నీ నిజమైన రక్షణ గుర్తెరగడానికి కృప చూపించండి. మరి వారి కోడలైన మరి స్వాతికి గర్భఫలం దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ గర్భఫలాన్ని మరి మీరే దీవించండి ప్రభువా. మరి స్వాతమ్మకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి వారి కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి వారి దేవుని సావాసంలోనూ బలంగా ఉండడానికి మరి ప్రార్థిస్తున్నాను. వారి సావాసం మీతో సావాసం కావాలని కోరుకుంటున్నారు ప్రభువా. మరి వారి కోరికను మీరే మరి
దేవా మరి నెరవేర్చమని అడుగుతున్నాను. మరి పవిత్ర కూడా గర్భఫలం కావాలని కోరి ఉన్నారు ప్రభా. నీ కుమార్తెను మీరే మరి గర్భఫలాన్ని ఇచ్చి మరి నీ కుమార్తెను మరి బలపరచమని అడుగుతున్నాం. మరి చదువుతున్న చదువుల్లోనూ మరి రాస్తున్న ఎగ్జామ్స్ విషయంలో కూడా మీ సహాయం ఉంచండి. మరి అదే రీతిగా అన్నయ్య గారు చేయి వ్యాపార వ్యవసాయాల్లో కూడా మీ కృప ఉండాలని ప్రార్థించమన్నారు ప్రభా. మరి వారు చేస్తున్న వ్యవసాయం వ్యాపారం విషయంలో కూడా మీ సహాయాన్ని మీ కృపను ఉంచండి ప్రభా. మీరే మరి ఆ కుటుంబానికి తోడుగా ఉండి మరి దేవా బలపరచమని అడుగుతున్నాను. అదే రీతిగా బయట బాయమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారంతా కూడా వారి కుటుంబం అంతా దేవునికి సన్నిధానికి రావాలని కోరుకుంటున్నారు ప్రభువా. నీ కుమార్తెను మీరే జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన 2 బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కుమార్తెకు పెళ్ళయి ఉంది, మరి తనను కూడా మీరు మీ స్వాధీనం ఉంచుకోండి. మంచి గర్భఫలాలను దయచేయండి. మరి దేవా వారు మరి అన్నయ్య కూడా మరి రానటువంటి పరిస్థితులు మందిరానికి తనకు కూడా మారు మనసును దయచేయమని మరి కోరి ఉన్నారు. నీ కుమారుని కూడా సంపూర్ణ మారు మనసును దయచేయండి ప్రభువా. అదే రీతిగా రాధక్క గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నాగరాజు, మౌనిక, శిరీష మరి వారి ఆరోగ్యాల కొరకు వారు ఎదుర్కొంటున్న సమస్య వ్యాధి బాధల కొరకు అప్పులు మరి ఇలా మరి ఇబ్బందులతో బాధపడుతున్నారని మరి చెప్పి ఉన్నారు. నీ చిత్తమైతే నీ కుమారులకున్న ఏ సమస్య అయితే ఉందో, ఏ వ్యాధి అయితే ఉందో, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు అయితే ఉన్నాయో అవన్నీ చక్కబడడానికి కృప చూపించండి. ముఖ్యంగా పిల్లలు ఇరువురి చదువుల కొరకు జ్ఞాపకం చేసుకోండి. వారు చేయు పని పాటల్లోనూ దేవుని తోడు కావాలని మరి దేవా మరి మారు మనసు కలిగి ప్రతిదినం దేవుని సన్నిధికి మరి వారు రావాలని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఇంకా ఎక్కువగా దేవునితో గడపాలని ఆశపడుతున్నారు ప్రభా. మరి వారి కుటుంబాన్ని, వారికి ఉన్న ఆశను, వారికి ఉన్న వాంఛను మీరే మరి దేవా మరి 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 మీరే మరి విని వారి మొర విని ఆలకించమని అడుగుతున్నాను. మరి అదే రీతిగా ప్రభువా ఇంకా అనేకులు ఉన్నారు ప్రభువా మా సంఘంలో మరి రాలేదు. నీ చిత్తమైతే మరొక మరి మరి తరుణంలో వచ్చి వారి అవసరతలు కోరడానికి కృప చూపించండి ప్రభువా. మరి అదే రీతిగా మా సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే సేవ అంతటిని మీరే మీ స్వాధీనం ఉంచుకోండి. వారి పిల్లల చదువుల విషయంలో కూడా మీరే జ్ఞాపకం ఉంచుకోండి. మరి మా సంఘంలో జరుగుతున్న మరి స్త్రీల కూడిక, పురుషుల కూడిక, యవనస్తుల కూడిక, ఉపవాస కూడిక, సువార్త కార్యక్రమములు కూడా ఉన్నాయి ప్రభా. వీటన్నిటినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇవి మరి దేవా మీరు వచ్చేంత వరకు మేము చేస్తూ ప్రభువా మరి ఎత్తబడే సంఘంలో మరి మేము కూడా పాత్రలు అవ్వడానికి కృప చూపించండి. ఇంకా మరి వచ్చి వారి విన్నపములు మరి తెలియచేయని వారు ఎవరైతే ఉంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. మరి మీరే మీ కృప చేత, మీ బలం చేత నింపండి ప్రభువా. మరి దేవ కొంతమంది బలహీనులు ఉన్నారు ప్రభువా. మరి నరసమ్మ గారు, మరి సమూయేలు గారు, తిమోతి గారు, మరి అదే రీతిగా మరి రూత, మరి ఇంకా కొందరు మరి ఉన్నారు ప్రభువా. మరి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అనారోగ్యాలన్నిటినీ మరి చక్కబెట్టండి ప్రభువా. మీరే సహాయం దయచేయండి. మరి దేవా ప్రతి క్షణం ప్రతి నిమిషం మాన అవసరతల నిమిత్తమే కోరి ఉంటున్నట్లయితే క్షమించండి. ముఖ్యంగా మీ పని పాటల్లో ముందుండడానికి కృప చూపించండి. మరి దేవా ప్రతి ఒక్క విషయంలో మీరే జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థిస్తాను కానీ దాన్ని అయితే ప్రతిఫలాన్ని నేనైతే ఇచ్చేదని కాదు. కానీ ప్రభువా మీరు మాత్రమే ఇవ్వగలరు, మీరు మాత్రమే చేయగలరు. ఎందుకంటే మీకు సమస్తము సాధ్యమే ప్రభువా. మా విన్నపములు మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీరే ఆలకించండి, మా మొరలు వినండి, మా ప్రార్థనలకు చెవియొగ్గండి ప్రభువా. ఈ పుస్తకంలో ఏవైతే అవసరతలు రాసి ఉన్నారో వాటిని అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా గర్భఫలాల నిమిత్తమే చాలా మరి బాధపడుతున్న మరి బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బెంజమిన్, దెబోరా, మరి రాణి, మరి మేషేక్, మరి అదే రీతిగా ప్రభువా మరి
సుమక్క కుమార్ సార్ ఇలా ఉన్నారు ప్రభువా మా మధ్య. మేము దినదినము ప్రార్థిస్తున్నప్పటికీ మరియు ఉపవాస కుడికలో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ప్రభువా. మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి, త్వరగా వారి గర్భాలను తెరవండి ప్రభువా. ముఖ్యంగా వారు మీకు ఏదైనా ఇచ్చు విషయంలోనూ లోటుపాట్లు చేస్తుంటే మీరే వారితో మాట్లాడి ప్రభువా మరి విజయాన్ని పొందుకోమని ప్రభువా మీరే సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను. అతిగా ఆశపడి ఏమైనా అడిగినట్లయితే క్షమించమని, ఏమైనా మర్చిన ఎడలా మరొక తరుణంలో జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని నా కొద్ది ప్రార్థన యేసయ్య నామములో అడిగి వినయంతో వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.